ప్రజా ప్రభుత్వంలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ గా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్. హైటెక్స్ లో క్రెడాయి ప్రాపర్టీ షోకి హాజరయ్యారు నేతలు. ఉగాది రోజు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అందించనున్నట్లు తెలిపారు భట్టి. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రులు. కాంగ్రెస్ తోనే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ అభివృద్ధి కోసం 2 ఏళ్లలో దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ గా మారిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్స్ లో క్రెడాయి ప్రాపర్టీ షోకు హాజరయ్యారు భట్టి, ఉత్తమ్. సిటీలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. Our goal is to make Hyderabad the most livable, investment friendly and well governed city in the country. We are not just building infrastructure, we are building a future Hyderabad which will be sustainable, smart and people-centric city. We will create world-class infrastructure. We will ensure a flawless law and order. We will also ensure, the best possible business atmosphere for real estate and Hyderabad to grow beyond anybody's imagination. భారతీయ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ సిటీ బేస్ గా మారేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సినిమా ఇండస్ట్రీతో సామాజిక సందేశాలు, కమర్షియల్ వనరులు, ఉపాధితో పాటు ప్రపంచాన్ని ఆకర్షించవచ్చన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. ఉగాది రోజు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ముందు చూపుతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని, ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులను సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిధుల తరలింపుతో చెన్నూరు నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేసీఆర్ చిన్న కొడుకునని చెప్పుకొని చెన్నూరు ప్రాంత ప్రజలను బాల్కసుమన్ మోసం చేశారని మండిపడ్డారు. 28 కోట్ల రూపాయలు మన రైతులకు, చెన్నూరు రైతులకు నేను వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బాల్కసుమన్, 5 సంవత్సరాలు ఎంపీ, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా శూన్యం అభివృద్ధి తెలంగాణలో. పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు, సర్వే నెంబర్ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి. పాల్వంచను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని చెప్పారు. 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అంటే తెలంగాణను పూర్తిగా అవమానించడమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణను చులకన చేసిన వారితో ఎలా చెయ్యగలుపుతారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రచారం చేశారు మంత్రి. తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే తమ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు మంత్రి దామోదర. మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. షాద్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు దామోదర.